వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ. అందరం కలిసి ఎడిపోతున్నాం సరళమైసమ్మ అవుతుంది. అందరం కలిసి ఎడిపోతున్నాం సరళమైసమ్మ అవుతుంది. టెంపుల్ కి వచ్చినాం అనమాట. అందరు సిస్టర్స్ అండ్ వాళ్ళ హస్బెండ్స్ అండ్ బ్రదర్స్ అందరం కలిసిపోయి ఆడ దావత్ చేసుకొని ఆట పోసుకొని అంత మంచిగా దావత్ చేసుకుంటున్నాం. సో ఆడికొని మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాము ఏందని వ్లాగ్ లో మొత్తం ఉంటుంది. అస్సలు మిస్ కాకండి, ఎండ్ వరకు వ్లాగ్ చూడండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఈమెకైతే అసలు పనే తీరదు, ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటా కూర్చుంటుంది, ఎప్పుడు పని చేసుకుంటా కూర్చుంటుంది. అండ్ అందరూ మనలో కలిసి వెళ్తున్నాం. అందరు ఒప్పుకురు తప్ప ఎప్పుడు ఫోన్ పట్టుకుంటే తిడుతూనే ఉంటాడు. బ్లాగ్ అరే ఊపిరా ఏమైనా మాట్లాడదు. నాకు ఇచ్చి ఆమె అన్నం తింటూ చూడండి గాయస్. సిస్టర్ సో ఇట్లా ఫ్యామిలీ కలిసి అందరం అయితే ఇక సార్లమేసమ్మ బయలుదేరం అనమాట. మా బావ బస్ తెస్తా అని డీసీమ్ తెచ్చిండు. సో ఆ నొల్లిలో వాడి ఇంకా నేను బ్లాగ్ తీస్తున్నాను కూడా గుర్తులేదు నాకు. ఇంకా మా అక్కలతో ఇంకా ఆడలు కలిస్తే ఎట్లుంటది అబ్బా, ఇంకా ముచ్చట పెట్టుకుంటేనే కూర్చున్నాం అనమాట. నేను బ్లాగ్ తీస్తున్నాను కూడా గుర్తులేదు. మా చిన్న తమ్ముడు అయితే వాడే బ్లాగ్ కంటిన్యూ చేసిండు అనమాట పోయేదాకా. వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి షూట్ చేసుకుంటానే ఉన్నాడు అనమాట. బ్లాగ్ మొత్తం ఇంకా వాడే తీసిండు అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా, నేను అక్క అందరం అయితే ముచ్చట్లు పెట్టుకుంటానే ఉన్నాం అనమాట. సో కంటిన్యూగా వ్లాగ్ చూడండి లాస్ట్ వరకు, చాలా బాగుంటది, అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా మా వాళ్ళకైతే డీసీ ఎక్కంగానే ఆకలైంది అనమాట. ఇంక ఎక్కంగానే మేము పోయేటప్పుడు పులిహోర చేసినుండే కొంచెం, ఇంకా అది వేసుకొని తిన్నాము, మళ్ళీ కూర్చున్నాం అనమాట. ఇంకా పోయేదాకా బేపిక్కర్ అన్నట్టు ఇంకా కూర్చొని ముచ్చట్లు, ఫ్యామిలీ ఉంటే ఇంక ఎట్లా కలిస్తే అట్లా అంటే అట్లా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అంట. మంచిగా వండుకునేటది వీళ్ళిద్దరేమో అది ఏంటిది, అది కొత్తిమీర ఎరుతురు. అరే అన్నం తింటుంది, అందరికి పులిహోర తినిపిస్తుంది. మంచి ఆమె లైక్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్. చెప్పు పూజక, ఇంకో పులిహోర ఇగో ఈమెకి తినిపిస్తుంది. సో ఇంకా మా బావ కళ్ళు చెప్పి పెట్టిండు అనమాట తెలిసిన దగ్గర. ఇంకా కళ్ళు అయితే తీసుకున్నాం అనమాట. తెలుసు కదా మన వాళ్ళకి సుక్క ఉంటాయి కానీ నడవదు కదా, సో అందుకని చెప్పి ఇంకా కళ్ళు అయితే తీసుకున్నా అనమాట. దగ్గర 8 సీసాల కళ్ళు అయింది. ఇంకా అట్లనే డీసీ మాపింది కదా అని చెప్పి మా అక్క మా అందరు కలిసి ఇంకా కట్టలు వేసుకొని వచ్చారనమాట అడపోయి వండుకోనికే. దగ్గర 8 సీసాల కళ్ళు, గట్టి కళ్ళు అయితే తీసుకున్నారనమాట. బాలన్న కళ్ళు ఎప్పుడు కావాలా గాయస్? కూరగాయలు అయితే ఈయన పని చేస్తున్నారు. వంట
ఇంకో పాలన చూడండి, క్లిప్ ఏడ పెట్టుకుని చూడండి, ఉల్లిగడ్డ పచ్చి ఏడేసుకుని చూడండి, మూడు సార్లు వెళ్ళాలా మంచిగా తెల్లగా బలు ఆయనకు అడిగితే నా నీళ్ళు వస్తుండు. కిందనే వస్తున్నాం. ఏడ పోయిందిరా? నువ్వు లాగ్ లో తీరా ఏం పని చేస్తారో నువ్వు చేయొచ్చుగా. లోపల లోపల నవ్వుకుంటున్నావు. అడే బాబుని ఎత్తుకుని పని చేయాల్సి వస్తుంది. నీళ్ళు పోయిలా ఇప్పుడు మరి పెద్ద అంట పెట్టరా ఇంకా ఈమె చూడండి ఏం చేస్తున్నాడు చెప్పు. అట్లా బోనం అయితే అయిపోయింది. బోనం ముగ్గేస్తుంది. నేనేమో తొంగి తొంగి చూస్తుంది. ఆడ కోతి తినేసి వెళ్ళిపోతుంది. నడురి ఓరు ఎత్తుకునేటోళ్ళు కుళ్ళ తీసుకురా వస్తాగా ఎలా ఉండడది అది చూడదు అటెండ్ జరుగు వచ్చింది బాబు మంచిదే మొగడు చెప్పు అక్కడ కాలు మొక్కుతుంది ఆమె గట్లా పువ్వు అంటే చూసిన అడి వారిగా మరి పట్టుకుంది అందరూ సో ఇది చిన్న గుడి అన్నమాట. అక్కడ సరళమైసమ్మ దగ్గర అంటే ఫస్ట్ ఇక్కడ దేవుడు ఉంటాయంట, దాని తర్వాత ఇంకో పెద్ద గుడి ఉంటుంది అక్కడ. సో ఇక్కడ ఫస్ట్ చిన్న గుడి దగ్గర బావ డీసీ ఉంది కదా, పూజ చేయించుకుంటా అని చెప్పి బావ అయితే పూజ చేయించుకోవడానికి అవి రెడీ చేస్తున్నాడు. సో ఇంక బావ బండికి డీసీఎం పూజ అండ్ ఇంకో బావ వాళ్ళు ఇంకో బావ బండి మీద వచ్చిండు, ఆ బండికి కూడా పూజ ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇక్కడ పూజ చేయించుకున్న తర్వాత పెద్ద గుడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినాక పెద్ద గుడి ఏంటిది చూపిస్తాం. సో ఇది మా బావ డీసీఎం కాబట్టి మా బావ ఇక్కడ గుడి దగ్గరకు వచ్చినామని చెప్పి ఆయన కూడా పూజ చేయించుకుంటున్నాం అనమాట బండికి. సో బండికి కావాల్సిన పూల దండలు అవన్నీ తీసుకోవాలి. ఇది బండి డీసీఎం ఇందులోనే వచ్చినాం. మా బావ ఆయన బండికి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటూ చూడండి ఎంత మంచిగా రెడీ చేసుకుంటుండంటే ప్రేమతోని ఆయన బండి అని చెప్పి నీట్గా. అంతేనా బావా? చిన్న గుడి. సో
సో ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసి వచ్చినాం. వంటలు అవన్నీ చేసి వచ్చేసినాం అనమాట. ఆడ మటన్ వండిరు, ఇక్కడ కోడిని కోసిరు, అది వండుతారు. అండ్ పప్పు సాంబార్ అన్నీ చేసినారు. సో ఇది చిన్న గుడి ఇప్పుడు పెట్టింది, అది పెద్ద గుడి అనమాట. అక్కడ ఉంది అది పెద్ద గుడి. ఆడ లోపల ఎట్లుంది, ఆడ దర్శనం చేస్తున్నాం. కళ్ళు అవన్నీ ఏంది ఆయన చూస్తలేడు. సో ఇంకా అక్కడ పోయి కుమ్ముడే వీళ్ళందరూ రెడీ కూడా అనమాట. మేము ఎప్పుడు కళ్ళు తాగుకుంటాం ఇంకా తినాలా అని చెప్పి. సో చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఏంటని చెప్పి ఎండ్ వరకు చూడండి. బ్లాగర్స్ మిస్ చేసుకోకండి. అరే ఓలో ఇక్కడ ఫోటో దింపని ఆగిరు ఇద్దరు. ఎప్పుడు ఫోటోలు దిగనికనే వస్తారు. గుడిలోకి ఎందుకు వస్తారో, దేవుడిని దర్శనం చేయడానికి వస్తారో, మరి ఎందుకు వస్తారో అర్థం కాదు. ఈయన దగ్గర ఐఫోన్ ఉంది, ఇవ్వచ్చు కదా, ఛార్జింగ్ అయిపోతుంది అంట. ఐఫోన్ వాళ్ళకి ఉండాలి యాటిట్యూడ్. వేస్ట్ ఉన్నా. చెప్పు. ఇది పెద్ద గుడి అన్నమాట. మీకు తెలిసి ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేకపోయిండొచ్చు. నేను చెప్తేనే కదా మాకు తెలిసేది. అట్లా మాకు మెమొరీ ఉంటుంది, ఇంతమంది వచ్చినాం, ఇట్లా ఎంజాయ్ చేసినాం అని చెప్పి. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. సో అందుకని చెప్పి చూపిస్తున్నాం. సర్ల మైసమ్మకి అంతే, ఏం రాదు. సో ఫైనల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అమ్మవారు అయితే ఎంత బాగుందో, నాకైతే ఫుల్ మంచి వైబ్ అనిపించింది. చాలా బాగుంది అసలు. సో అందరం కలిసి ఇట్లా వచ్చినందుకైతే ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా పెళ్లి కానలుగా వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని వాళ్ళ హస్బెండ్స్ తోని వాళ్ళు వచ్చిన ఇంకా గోతి ఇంకా బాగుంటుంది. గోతి మాచా పెళ్లి చేసుకొని వాళ్ళ హస్బెండ్స్ తోని మళ్ళీ ఎప్పుడు వస్తామో చూద్దాం. సో ఇప్పుడైతే వంటలు అవన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఆడిపోయి తినుడు మెక్కుడే వెనకాల పడేవు నువ్వు వీడియో ఏమో కానీ. సో ఫుల్ దూపాయి పొద్దు నుంచి ఏం తినలే. అండ్ ఇంక ఈరోజు మండే, నేను మటన్ చాలా మిస్ అవుతున్నా. సో ఇక్కడ రూమ్స్ అనేవి ఉండవు అనమాట, ఇట్లా షెడ్స్ లెక్క గుడిసెలు వేసి ఉంటాయి. ఆ గుడిసెలు సో ఇట్లా గుడిసెలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. రూమ్స్ అవన్నీ ఏమో అవైలబుల్గా ఉండవు. కోడిని కోసేటోళ్ళు కోడిని కోసుకోవచ్చు, మేకను కోసేటోళ్ళు మేకను కోసి దావత్ చేసుకొని కళ్ళు తెచ్చుకొని మంచిగా ఉంటుంది. అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. చికెన్ మటన్ వండుకున్నాం, బగారు వండుకున్నాం. ఇంకా మా బావలు తాగుతుర్రు, ఏం దాతలేరు, ఒకరు ఇష్టం వచ్చిన వాళ్ళు తాగుతుర్రు. వచ్చినందుకు హ్యాపీనేనా? ఫుల్ వచ్చినందుకు హ్యాపీయా, తాగుతున్నందుకు హ్యాపీయా? ఇయ్యా దాగుతుందనమాట ఈరోజు గట్టిగా. చాలు. గనిక కళ్ళు తాగుతున్నా, మీ ఫ్రెండ్స్ చెప్తున్నావు. గనిక ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లుంటే చూడండి, మా కళ్ళు తాగుతుంది. పావని సేమ్.
అందరు డాన్స్ చేయరి, అందరు డాన్స్ చేయరు ఒకసారి. में